ఒకటి గమనించడం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ మధ్య ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకుపోయి అక్కడ పెడితే ఇది అవుతారా, ఇంకా అదేమంటారు ఇక్కడ పోతే ఊరు పెడతారు ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి. కానీ అసలు ఇంతకుముందు కూడా క్వశ్చన్ వేసాం, ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు. ఆయన నోరో ఏదో మరి అర్థం కాదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసో తెలియదో, లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేదంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే తన దీని నుంచి నేటివ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోయినాడు. తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగాడు. ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు మారారు. అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పాయకరావుపేట నుంచి ఆమెను తెచ్చి కొవ్వూరు పెట్టేట్టున్నారు. ఐ థింక్ జవహర్ ఆయన తెచ్చి ఇక్కడ తిరువూరు పెట్టేట్టున్నారు. మీరు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అటువైపు నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు. నీకేమో అసలు క్యాండిడేట్లే లేదు. 175 అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు. ఉన్న వాటిలో మళ్ళీ అంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు. ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం. అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది. సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నాయి. ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి. కాబట్టి మీరు అడుగుతారు, ఏం సార్ వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరేం చేయలేకపోతున్నారు, మీరు అడుగుతారు కాబట్టి మీడియా వాళ్ళు దాన్ని ముందే ప్రియంప్ట్ చేయడానికి ఆయనే ఇలాంటి జవాకులు ఆయన వెళ్తున్నారు వరుస పెట్టేసి. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏనీ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది. సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాము. సో దట్ డస్ట్ సెటిల్ అయ్యి ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది. మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, మా కాన్ఫిడెన్స్. అది ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకు చేత కావట్లా. రెండవది లేరు, ఉన్న వాళ్ళు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు. మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్టుంది. నిన్న ఎక్కడో బద్వేల్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాను. అవి చూసుకొని మేము వాటి గురించి మాట్లాడట్లా, ఎందుకంటే సహజంగానే ఉంటాయి ఏ పార్టీలో. మేము వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ ఆ ఎల్లో మీడియా కానీ మా దగ్గర ఎవరైనా కొంచెం ఇది అయిపోతే మొత్తం కంప్లీట్ కేయాస్ వచ్చినట్టు, వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసి సంబరపడిపోతున్నారు. కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్. అంత అర్లియర్ యూ ఫెయిల్డ్ ది స్టేట్ చంద్రబాబు నాయుడు అండ్ నవ్ ఆల్సో యాజ్ అ పార్టీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళలో గడ్డము పట్టుకొని తనను మళ్ళీ సీఎం పదవిలో కూర్చోబెట్టమని ఆయన పట్టుకున్నారు. పోనీ అక్కడ ఎన్ని ఇస్తారో కాన్ఫిడెంట్గా చెప్పలేకుండా అన్నారు. ఆ గందరగోళం వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలిగితే లేదా తెలుసుకొని ఒక స్పష్టత వాళ్ళు రాగలిగితే అప్పుడు వాళ్ళు పోటీలోకి వస్తే నిజంగా ఒక పోటీ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం. మా వరకు మేము ఎనీ ఎలక్షన్ ఈజ్ వీఆర్ అపీలింగ్ టు పబ్లిక్. ఆ పోయేటప్పుడు ఒక స్పష్టత ఉండాలి. మా విధానాలకు స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్కు, ఆయన విశ్వసనీయతకు, పార్టీకి, ఇంక్లూడింగ్ మేము ప్రజెంట్ చేసే 175 టీంకు ఆ విశ్వసనీయత స్పష్టత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవతల ఎవడొచ్చినా మేము రెడీగా, లేదా అందరు కట్టకట్టుకుని వచ్చినా రెడీగా ఉండేంత ధీమాతో మేము ఉన్నాం. కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమొచ్చినా వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తాం.